ఇట్లా దేవుని ప్రావిడెన్స్ అంటాం కదా, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దాన్ని కంటిన్యూషన్ మొన్నటి నుండి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం, దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. పౌలు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తాడు, రోమా పత్రికలో ఉంటుంది. అది మనందరికి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. రోమా పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది, 30వ వచనము. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు అంటున్నాడు. తర్వాత 33వ వచనం ఉంటుంది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానం బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప ఎంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పగలవాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడు అని. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. యేసయ్యను సిలువ వేసినప్పుడు యేసయ్య మాట్లాడుతప్పుడు అంటాడు అనమాట, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక క్షమించు అని అంటాడు. ఎందుకంటే యూదులందరూ కఠినపరచబడి ఉండాలి. మెస్సియా మీద వాళ్ళకి ఎంత పొసెషన్ ఉండాలంటే, నేనే మెస్సియా అని ఎవరంటే వాడిని చంపేసేయాలి అంత రోషము, ఆ కఠినత్వం దేవుడు కలిగిస్తాడు అనమాట. మనకు ఇంతకుముందు కూడా నేను డిస్కస్ చేసినప్పుడు మాట్లాడినాము, ఫరో హృదయం కఠినమాయను అని. ఫరో పడ్డప్పుడే మళ్ళా ఇశ్రాయేలీయుల మీదకి రిటర్న్ వస్తాడు అనమాట. 10 తెగుళ్ళు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ ఇక మోషే చేసిన గొప్ప కార్యాలు చూసి, ఈ యెహోవా దేవుడే కరెక్ట్, ఇప్పుడు నేను తట్టుకోలేమని చెప్పేసి ఫరో వాళ్ళని తీసుకుపోమని చెప్తాడు. 6 లక్షల మంది మగ మగవాళ్ళే, మొత్తం ఒక 20 లక్షల దాకా ఉంటారు యాక్చువల్గా లెక్క పెడితే, పిల్లలు స్త్రీలు అందరిని కలిపితే. వీళ్ళందరూ కలిసిపోతా ఉంటే మళ్ళా కఠినపరచబడి, మళ్ళా వాళ్ళని కాదు వీళ్ళు పోతే రేపు పని చేయడానికి మనకు ఎవ్వరు, వీళ్ళతోటే కదా, బానిసలే కదా వీళ్ళు అని మళ్ళా వాళ్ళని పట్టుకోవడానికి పోతారు రిటర్న్. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయాలంటే వెనుక నుంచి ఫరో తరమాలను. ఫరో తరముతుంటేనే అప్పుడు మోషే ఓపెన్ చేసినప్పుడు ఎర్ర సముద్రం తోటి ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. మన విశ్వాసంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనల్ని తరుముతుంటాడు. ఆయన ద్వారము మనం పోలేం, లేకపోతే ఎందుకు పోలేం, మనం ఎందుకు పోవాలి అనుకుంటాం. ఒకవేళ వెనుక నుండి ఐగుప్తు సైన్యాలు రాకపోతే ఇశ్రాయేలీయులు ఏమనుకుంటారంటే, ఈ నీళ్లు సడన్ గా మధ్య వెనక పడిపోతే ప్రాబ్లం అవుతుంది కదా, మధ్యలో బురద ఉంటుందో తెలియదు, ఏమున్నదో తెలియదు, ఈయన చేయి నీళ్లు సపరేట్ అవుతున్నాయి, అవతలికి పోయినాక ఆడేముంటుందో తెలియదు, రకరకాల ఆలోచనలతో అక్కడ నుంచి ముందుకు బోరు అన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేసిండు, అందుకని వెనుక నుండి ఫరో సైన్యం ఒకటి తయారు చేసి దాంతో తరిమిండు వాళ్ళని. ఏం ఆప్షన్ లేకుండా ముందుకు పోవాల్సి వచ్చింది అనమాట. మన జీవితాలలో కూడా దేవుడు కొన్నిసార్లు అటువంటి పనులు పెడుతుంటాడు. ఫైనాన్షియల్ డిఫికల్టీస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రకరకాలే వస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఏ ఆప్షన్ ఉంటుంది అంటే, దేవుడు డిసైడ్ చేసిన డైరెక్షన్లో పోవడం తప్ప మనం వేరే పోలేము. మన నిర్ణయం తీసుకుంటే తప్పు అయిపోతుంది అన్నమాట. ఈ నిర్ణయాల గురించి వచ్చినప్పుడు లీడర్షిప్ లా నేను ప్రత్యేకంగా అనుభవం తోటి చెప్తున్నాను. కొన్నిసార్లు ఆ అంటే ప్రత్యేక సాక్ష్యము, దేవుడు నార్త్ ఇండియాలో పోయి అక్కడ ఖచ్చితంగా నా గురించి నిలబడాలన్నప్పుడు, నువ్వు వాడికి వస్తే ఖచ్చితంగా చంపేస్తామని కరెక్ట్ డైరెక్షన్స్ తోటి ఉంటాయి. పోవాలా, దేవుడేమో ముందే ఏం కాదంటాడు, అక్కడి నుంచి వాళ్ళు వస్తే మా చచ్చిపోతుంది నీ ఇష్టం అన్నట్టు. అటువంటప్పుడు డిసిషన్ తీసుకోవడం మనకు కష్టమవుతుంది. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ప్రతి ఒక్కరం తీసుకుంటుంటాం కదా నిర్ణయాలు. అందుకని దేవుని చిత్తము, దేవుని బాహుల్యం ఎంత గొప్పది అంటే పౌలు అంటాడు. అందుకని పౌలు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా హీ వాస్ టేకింగ్ రైట్ డిసిషన్స్ అన్నమాట. అందుకనే సామెతలలో ఉన్నది 21వ అధ్యాయంలో 21 రెండవ వచనం, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట
బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము అంట. అందుకని మనం ఏది తీసుకున్నా మనం రైటే అనిపిస్తుంటది. అందుకని ఈ కొట్లాటలలో కూడా అందరు ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటా ఉన్నప్పుడు వాడే కరెక్ట్ అంటాడు, వీడే కరెక్ట్ అంటాడు. అట్లనే మనం ట్యూన్ అయ్యి ఉన్నాం అనమాట. మనిషి ప్రతి ఒక్కడు వాడిని సమర్థించుకుంటాడు. భయంకరంగా తాగుబోతాడు, వ్యభిచారం చేసేవాడు కూడా బైబిల్కి వెళ్ళే వచనాలు తీసి దేవుడు ఎట్లైనా క్షమిస్తాడు. దావీదు తప్పు చేయలేదా? సంసోను తప్పు చేయలేదా? సొలొమోను తప్పు చేయలేదా? అందరు తప్పులు చేసినా దేవుడు రక్షించండి కాదు. అబ్రహాం అబద్ధం చెప్పలేదా భార్య విషయం? బైబిల్కి వెళ్ళే తీసి వాడు జస్టిఫై చేసుకుంటాడు అన్నమాట. అందుకని మనం పోయే మార్గం మనమే జస్టిఫై చేసుకుని కరెక్ట్ అనుకున్నప్పుడు అదేమంటుండంటే యెహోవాయే హృదయం పరిశీలన చేయువాడు నీతి న్యాయం అనుసరించి నడుచుకుని ఉంటుంది. లీడర్షిప్ లో పోయినప్పుడు యుద్ధం చేయాలన్నప్పుడు అదే వస్తుంది అనమాట. సామెతల ఎటువంటి ఆలోచనతోటి దేవుడు రాపించినట్టు సొలొమోను తోటి సామెతలు 24లో కూడా ఉంటది. ఆ 6వ వచనంలో ఉన్నది, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణకరము అంటున్నారు. అనేకులు ఉండుట రక్షణ, ఆలోచన చెప్పేటోళ్ళు చాలా మంది ఉండడం చాలా మంచిది. వివేకం గల నాయకుడవై యుద్ధము చేయము అంటున్నారు. ఇప్పుడు మనం తీసుకునే డిసిషన్స్ లో అదే అన్నమాట. అయితే ఇట్లా యుద్ధం చేసేటప్పుడు ఏమవుతుందంటే రకరకాల ఆలోచనలు చెప్తా ఉంటారు కదా. రకరకాల ఆలోచనలు చెప్పినప్పుడు మరి ఏమవుతుంది, మనం కూడా అందరు తీసుకుంటాం కదా. అందుకనే మళ్ళీ సామెతలోనే రాసిండు 19వ అధ్యాయంలో ఉంటుంది 21లో, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని అంట. దేవుడు మన ఎన్ని రకరకాల ఆలోచనలు పుడతాయి కానీ ఏసే దేవుని ఆ తీర్మానమే స్థిరంగా ఉంటది అంట. యుద్ధం చేయడానికి పోయే నాయకునికి ఎక్కువ మంది అడ్వైజర్స్ ఉండడం మంచిది అంటారు. సో మనం వినేటప్పుడు ఎవరు ఏమేమో చెప్తా ఉంటారు, అందరూ ప్రతి ఒక్కరు అభిప్రాయాలు చెప్తుంటారు. కానీ నీతి న్యాయం అనుసరించి మన ఆలోచనలను కూడా పక్కకు పెట్టేసి నీతి న్యాయం అనుసరించి యెహోవా ఆలోచన అనేది స్థిరం అని రియలైజ్ అయినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తామంటే మన తెలివిని, మన అహంని, మన ఇంటెలిజెన్స్ని, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనము నిర్ణయాలు తీసుకోము. ఈ 6 లక్షల మంది పోతుంటే ఆ దాహం అవుతుంది. ఇమాజిన్ చేయండి, ఇప్పుడు మేము చర్చెస్ తిరుగుతా ఉన్నాం కదా, పోయేటప్పుడు వాటర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బాటిల్ వాటర్ ఉంటుంది కానీ కరెక్ట్గా నీళ్ళ కొరకు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. లేకుంటే ఈ వెహికల్ 3 వెహికల్లో పోతుంటే ఒక వెహికల్ నీళ్ళు ఉంటే ఒక దగ్గర ఉండవు. కొంతమంది తాగేస్తారు, ఇంకోటి మళ్ళీ కావాలంటే మళ్ళీ షాపులు వెతుక్కుంటూ పోయి కొనాల్సి వస్తుంది. ఒక డజన్ మంది, ఒక 10-20 మంది కలిసి ప్రయాణం చేస్తేనే ఇంత ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. 6 లక్షలు 20 లక్షల మంది పోతా ఉంటే వాళ్ళకు దాహం అయినప్పుడు దేవుడు అంటాడు అవేం ఆలోచించకు, నువ్వు పోతూనే ఉండి నేను ప్రొవైడ్ చేస్తా అంట. పోయి ఆ బండ మీద ఒట్టు నీళ్ళు వస్తాయి అన్నట్టు. బండలకెళ్ళి నీళ్ళు ఎట్లా వస్తాయి? ఎక్కడన్నా ఉండాలి కదా నీళ్ళు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అప్పుడు మనం మన పరిస్థితులను బట్టి లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆలోచిస్తే దేవుడు ఓపెన్ చేయలేడు అని. విశ్వాసం దేవుని మాట స్థిరమైనది అని నమ్మి ముందుకు పోవడం అదనమాట. మోషే కూడా అందుకనే ఎప్పుడు హీ వాజ్ ఇన్ ట్యూన్ విత్ గాడ్ అంతే. దేవునితోటి మనం ట్యూన్ అయి ఉంటే చాలు, లైఫ్ ఈజ్ సక్సెస్ఫుల్ అని. అవమానం కలగవచ్చు, హతసాక్షులం కావచ్చు, ఏమన్నా కానీ దేవుని పక్షాన ఉన్నప్పుడు మనం విజయపడాలి. ఎందుకంటే యెహోవా ఆలోచనలు స్థిరం అన్నట్టు. అందుకని ఏం చేసిందంటే ఇశ్రాయేలీయులకు కఠినత్వం అయితేనే నన్ను సిలువ వేస్తారు. సిలువ వేసినప్పుడే రక్షణ కలుగుతుంది. సిలువ వేయాలంటే ఇశ్రాయేలీ చట్ట ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి దేవదూషణ చేస్తే. సిలువ వేసే ప్రొసీజర్ అంతా కూడా రోమియోలు కనిపెట్టిండ్రు. సిలువ వేసినప్పుడే రక్తం అంతా ఓడ్చొస్తుంది. ఇశ్రాయేలీయులు చేసే పద్ధతిలో ఎక్కడ రక్తం ఓడ్చేది లేదు, బలి అర్పించాల్సి వస్తుంది. అట్లా బలి అర్పించడానికి ప్రొసీజర్ ఈ రోమన్స్ కనిపెట్టిండ్రు అనమాట. ఈజీగా చచ్చిపోవద్దు, వీడిని టార్చర్ చేసి చంపాలంటే ఎట్లా చేయాలని వాళ్ళు ఒక పద్ధతి కనిపెట్టిండ్రు. అందుకని వాడిని నిలబెట్టి వానికి ఊపిరాడకుండా గాలికి నిలబెట్టి గ్రావిటేషన్ ఫోర్స్ తోటి ఒక్కొక్క బొట్టు రక్తం గారి చచ్చిపోవాలని
సిలువ అనేది ఒక పనిష్మెంట్ తయారు చేసిండ్రు. యూదులలో లేని పద్ధతిలో యేసయ్యని సిలువ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి రక్తపు బొట్టు కారవాలనేది రక్త ప్రోక్షణకు అవసరం. మళ్ళీ దానికి ఎవిడెన్స్ గా వచ్చి లాస్ట్ ఒక బల్లెం పెట్టి పొడిచినప్పుడు నీళ్లు రక్తం బయటకు వచ్చేస్తాయి. అంటే మొత్తం రానట్టు అది ఇండికేషన్. ఇవన్నీ రాసిండు. దేవుని బుద్ధి ఎంత గొప్పగా ఉన్నది కదా, మనకు అర్థం కాదు. అప్పుడు వాళ్ళు కఠినంగా లేకుండా ఉంటే కష్టమవుతుంది. ఇప్పుడు కూడా ఇశ్రాయేలీయుల కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలి ప్రతిసారి అంటే, దేవుని చిత్తం నెరవేరినప్పుడు వీళ్ళందరూ దేవుని సన్నిధిలో కనపడాలంటే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు కఠిన పడతారు, ఇప్పటికీ నమ్మరు యేసయ్య అంటే. ఇస్లాం మతస్థులు ఎట్లా నమ్మరో యూదులు కూడా నమ్మరు యేసు ప్రభువుని. కొంతమంది మెస్సియానిక్ జ్యూస్ అని కొంతమంది ఇప్పుడు అందులో నమ్మి వాళ్ళు మారు మనసు పొందారు. పౌలు లాగా. పౌలు కూడా యూదుడే కానీ యేసయ్యని నమ్మిండు. ఆయన శిష్యురాలు కొంతమంది ఉన్నారు అట్లా. దేవుని ప్రణాళికల దేవుని నడిపింపు పోవాలన్నప్పుడు ఎక్కువ మంది ఆలోచనకర్తలు ఉండాలి యుద్ధం చేసేటప్పుడు నీకు అని అంటున్నప్పుడు, ఇంకొక మాట ఏమన్నాడంటే సొలొమోను రాసుకుంటా, అందరి ఆలోచనలు అనేకం ఉంటాయి, నరుల ఆలోచనలు, కానీ యెహోవా తీర్మానమే స్థిరం అనేది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. దిస్ ఈస్ హౌ వి హ్యావ్ టు. తర్వాత దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనము చెప్తే వినేది ఎట్లా వినాలనేది బైబిల్లో చెప్తున్నాడు. మనం ఎప్పుడు మాట్లాడాలనేది కూడా చెప్తున్నాడు అనమాట. దానికి కూడా బైబిల్లోనే ఆ, మనకు ఉంటుంది. మూర్ఖుల గురించి మాట్లాడుకుంటాడు, దేవునికి వ్యతిరేకంగా పోయేటోళ్ళ గురించి మాట్లాడుకుంటా ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడొద్దు అనే విషయం 26వ అధ్యాయంలో సామెతలు ఉంటుంది. ఏమంటుందంటే 3వ వచనంలో ఉంటుంది, వాని మూఢత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవు వాని పోలి ఉందువు అంటుంది. మళ్ళా 4వ వచనంలో ఏమంటుందంటే, వాని మూఢత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకోను అంటాడు. బ్యాక్ టు బ్యాక్ అనమాట. 2 వచనాలలో రాసిండు. ఒక మూర్ఖుడు ఉంటాడు, వాని మూఢత చెప్పున ఉంటాడు, వానికి జవాబు ఇయ్యకు, ఇస్తే వాడు తెలివైనడు అనుకుంటాడు, లేకపోతే వానిలాగా నువ్వు కూడా అయిపోతావు అంటాడు. మళ్ళీ ఎంబడే నెక్స్ట్ వచనం మళ్ళీ ఏం రాస్తుందంటే, వానికి జవాబు చెప్పు, లేకపోతే వాడు చాలా తెలివి ఉన్నాడు అనుకుంటాడు. సో మనం ఎప్పుడు మాట్లాడాలి, లేకపోతే ఎప్పుడు వినాలి, ఇవి రెండే కదా మనుషులతో వచ్చేది. మనకున్న తెలివి అంతా కూడా దీంతోటే కదా వచ్చింది. ఇప్పుడు మనకు కళ్ళు పనికొస్తాయి అన్నమాట. నోరు నోరు మాట్లాడేది ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడొద్దు, ఏది విని ఏది పాటించాలి ఏది విని వదిలేయాలి, ఇది తెలుసు. కళ్ళు కూడా చెప్తుంటాయి. సో మన కళ్ళు కూడా చెప్పినప్పుడు మన కళ్ళు మనల్ని భ్రమపరిచే అవసరం అవుతుంది అనమాట. తన దృష్టికి తాను వాడు మంచోడే అనుకుంటాడు, కానీ నీతి న్యాయంలో కలిసి యెహోవాతోటి మాట్లాడింది అదే కరెక్ట్. సో మన జ్ఞానేంద్రియాలలో ఇవన్నీ ముఖ్యమైనవి అన్నమాట. సో మనం ఏం వింటాము, ఏమి అర్థం చేసుకోవాలి, ఏమి వినొద్దు, ఏది విని వదిలేయాలి, తర్వాత ఏం మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడద్దు, తర్వాత మన దృష్టికి ఏది కరెక్ట్ అనిపిస్తున్నా అదన్నీ తీసుకొని మనం దాని ప్రకారం బిహేవ్ చేయాలి. వీటన్నిటికీ దేవుని జ్ఞానం ఎంత గొప్పదంటే, పౌలు అంటాడు అంట. పౌలు కూడా చాలా తెలివి గలవాడు ఉంటాడు, రోషం గలవాడు ఉంటాడు, అంత వాక్యం గురించి తెలుసు, లోకం గురించి తెలుసు, అన్ని లా తెలిసి ఉంటుంది. కానీ పౌలు పోయేటప్పుడు ఆత్మ నడిపిస్తుంది తప్ప నా తెలివి పనికిరాదు, నేను పెంటకుప్పతో సమానం, నా బుద్ధి పనికిరాదు, నేను నా అంత తెలివి తక్కువ లేడని పౌలు అడ్మిట్ చేస్తాడు. అక్కడ మనం ఏం చూడాలంటే, దేవుని దగ్గర పోయినప్పుడు మనం మనల్ని ఎంటీ చేసుకోవాలి. మనల్ని తగ్గించుకుని వాడు హెచ్చింపబడినంటే అక్కడ పనికొస్తుంది ఆ పదం. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు ఎట్లుంటాయంటే అసలు మనకు అర్థం కాదు అన్నమాట. హీ ఓపెన్స్ సమ్వేర్, ఇమాజిన్ చేయని దగ్గర ఉంటుంది. యెహోషాపాతు అక్కడ యుద్ధం చేసేటప్పుడు చెప్తాడు ఒకసారి, సైన్యం ఇంత ఉన్నది, టైం ఎక్కువ లేదు, నువ్వు యుద్ధం చేయనక్కర్లేదు కానీ మీరు పోవాలి, యుద్ధం పోవాలి కానీ మీరు యుద్ధం చేయరు, నేను చేస్తాను మీ పక్షాన అంటాడు. అన్నప్పుడు శత్రువులు వాళ్ళే కొట్లాడుకొని వాళ్ళే చనిపోతారు, అంత వీళ్ళు ఉత్త పోయి అక్కడ ఉండాలి అంతే, ఊరకని నిలబడి చూడాలని. కానీ నువ్వైతే పోవాలి తప్పకుండా. ఇప్పుడు సంఘాలలో సైతాన్ని చేసేది ఏంటంటే, ఎక్కడికి పోకుండా కూర్చొని దేవుడు ఎట్లా ఆయన చిత్తం నెరవేరుస్తాడు కదా అని
మన ఇన్వాల్వ్మెంట్ ని ఆపేసుకుంటున్నాం అనమాట. ఒక పెరాలసిస్ వచ్చి అడ్డం పడి ఉన్నోడు లాగా ఉందన్నమాట. బతికే ఉన్నాడు కానీ వాని చేతిలో ఏ పని చేస్తలేడు. వాడు ఏం చేసుకోలేడు, వాడు ఎవరికి ఏం చెప్పలేడు. ఆ పరిస్థితులలో సంఘంని తయారు చేస్తుంది సైతాన్. అట్లా చేసినాక సంఘాలు ఏమనుకుంటారు అంటే వాళ్ళ దృష్టికి వాళ్ళు మేము నీతిమంతులం, కరెక్టే చేస్తున్నాం అనుకుంటుంది. మన కాన్ఫరెన్స్ కున్న ఈ రోగం అన్నమాట, పెరాలసిస్ వచ్చి పడి ఉన్నది మన సేవకులు ఆలోచనలు అన్నీ అటునే ఉంటాయి. ఎప్పుడు మాట్లాడాలని మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడొద్దు అప్పుడు ఏది విని కరెక్టా కాదా చూడాలి, అది చూసేది లేదు. సో మనకి ఇచ్చిన ఈ జ్ఞానం అంతా కూడా దేవుని ఆలోచన బట్టి నీతి న్యాయములు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన ఆలోచననే స్థిరము అని తెలిసినప్పుడు మన ఆలోచనని పక్కకు పెట్టేసి దేవుని ఆలోచన ప్రకారం ముందుకు పోతాం. అట్లా ముందుకు పోబట్టే మోషే సక్సెస్ అయింది. అట్లా ముందుకు పోబట్టే పౌలు చేసిన సేవ ఫలించింది. కష్టాలు లేవా అంటే ఉన్నాయి. తుఫాన్ రాలేదా, వచ్చింది. కురడాలతో కొట్టలేదా, చిరసాలలో బంధించాలి, అన్నీ జరిగినాయి. కానీ రిజల్ట్ చూడండి, దేవునికి మహిమ కలిగింది, దేవుని రాజ్య వ్యాప్తి కలిగింది. మన దగ్గరకు మిషనరీలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తెలియదా? పోతున్నాము పడవెక్కిపోయినాక రీచ్ అవుతామో లేదు, 6 నెలలు ప్రయాణం చేయాలి. ఇప్పటిలాగా కాదు కదా, 24 అవర్స్లో అమెరికాకు పోవచ్చు. ఇప్పుడు పడవలో పోయేటప్పుడు అంత దూరంలో ఏముంటుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అక్కడ దిగినాక మళ్ళీ అక్కడి నుంచి పోవాలి, బాంబేలో దిగి ఇటు రావాలి వాళ్ళు. అక్కడ నుంచి ట్రైన్ పట్టుకొని రావాలి. వచ్చినాక కల్వకుర్తి అంటే ఏందో తెలియదు. ఇప్పుడే మన ఊర్లలో పోనీకే కష్టం అవుతుంది, అన్ని వెహికల్స్ ఉంటే. అన్ని ఎడ్ల బండ మీద పోవాలి, కొన్ని రోజులు నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ ఇంత భయంకరంగా ఉంటుందని వాళ్ళకే తెలియదు. వచ్చినాక ఎటువంటి వ్యతిరేకత ఉన్నది ఏమో కానీ దేవుడు నడిపిస్తుంది కదా అని వచ్చేసిండ్రు వాళ్ళు. ఆ విశ్వాసంతో దేవుడు నడిపించబట్టి ఇన్ని సంఘాలు స్థాపించబడ్డాయి. ఇప్పుడున్న ఈ ఒక 2-3 వేల కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి అసలు. కొంతమంది విశ్వాసులు వేసిన ఒక్కొక్క విత్తనమే అది వృక్షాల్లాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తలేము, ఎందుకంటే మనం పోతలేము అట్లా. అసలు దేవుని ఆలోచన అనేది భయం పోయింది అందరికి. ప్రతి ఒక్కడు మేధావులు అయిపోయింది, ప్రతి ఒక్కడు థియోలాజియన్స్ అయిపోయింది. అయి ఎంత గర్వంతో ఉందంటే మన మన సిస్టమ్ అంతా కూడా వీ హ్యావ్ లాస్ట్ ద విజన్ కంప్లీట్లీ. మార్కెటింగ్ చేయడం నేర్చుకున్నాం అన్నమాట. ఏం చేసినా రూపాయి చేసి 100 రూపాయల పబ్లిసిటీ చేసుకొని ఫోటోలు తగిలించుకొని తిరుగుతా ఉంది. దిస్ ఈజ్ ద రాట్ అన్నమాట. మన సిస్టమ్ అంతా కూడా ఇది ఉందన్నమాట. మన ఒక్కటనే కాదు, ఎక్కడ చూసినా కూడా ఏసఐ కంటే సేవకులను పబ్లిసిటీ చేసేది ఎక్కువైపోయింది ఇప్పుడు. మినిస్ట్రీ ఈజ్ మార్కెటింగ్ అన్నమాట. కానీ ఇక్కడ కూడా నమ్మకంగా పౌలులాగా ఆ కాలంలో చేసిన సేవకులు ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఏ కొద్ది సేవ జరుగుతుందో అదంతా కూడా వాళ్ళతోటే. వాళ్ళందరూ ఇప్పుడు ఏడ కనిపించారు, కానీ రేపు పోయినప్పుడు న్యాయపీఠం ముందర ఈ పబ్లిసిటీ చేసిన వాళ్ళకి కూడా అడ్రస్ లేకుండా ఆడనే ఉంటారు వెనక బెంచ్లలో. దేవుడు చెప్తారు ఆడనే తీసుకురా అంటే ఎవరో ముసలా అని వస్తుంది. అక్కడ ముసలి ఉండరు పరలోకంలో అని చెప్తే, ఎక్కడ సేవ చేసినావు, ఎవరు ఈమె అసలు ఎవరు తెలియదు ఈయన. దేవుడు అటువంటి పనులు చేస్తాడు. బైబిల్లో కొన్ని చెప్తే దేవుడు ఆశ్చర్యంగా ఎటువంటివి చేస్తాడో ఒకటి రెండు ఉన్నాయి మనకు. ఆ కాంట్రవర్సీ అనిపిస్తుంది. దేవునికి ఎంత గొప్పది అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నోళ్ళతోటి దేవుడు పనులు చేసుకుంటాడు. ఇంతకు ముందు మనం మాట్లాడినప్పుడు మండే రోజు అది రికార్డ్ చేయలేదు, మర్చిపో. ఏం చేస్తాడంటే ఆ రాజుకు రాత్రి కూడా నిద్ర పట్టకుండా ఓపెన్ చేస్తాడు. చేసినప్పుడు ఇస్రాయేలీల ఇప్పుడు ఆ బెల్షస్సర్ ఆ రాజు పేరు, ఆ మన ఎస్తేర్, బుక్ ఆఫ్ ఎస్తేర్ లో ఉన్నది, ఆ కింగ్ పేరు ఉంటుంది. సంబడి హెల్ప్ మీ అవుట్. బుక్ ఆఫ్ ఎస్తేర్ లో ఉన్నది కదా. ముర్దెకాయ ఉంటాడు కదా, ముర్దెకాయ వచ్చినప్పుడు ఆ రాజుకు నిద్ర పట్టకుండా ఓపెన్ చేస్తాడు, బుక్ ఓపెన్ చేసి చూస్తాడు. చూసినప్పుడు అక్కడ ఆ, నన్ను రక్షించడానికి రాజు కొరకు ఒక ఆయన ట్రై చేసినాడు, ఆయనతోటి ఏం జరిగింది అని అడుగుతాడు. అంటే ఆయనకి ఏం రివార్డ్ ఇవ్వలేదు అన్నప్పుడు ఆయనకు వెంటనే రివార్డ్ ఇవ్వాలని చెప్పేసినప్పుడు హామాన్ వస్తాడు అదే టైంలో. వచ్చిన తర్వాత అహశ్వరోసు రాజు, జెరక్సీస్ అని నాకు ఊకే అద్దస్తుంది, తెలుగులో అహశ్వరోసు అంటాడు.
దేవుని ప్రణాళిక ఎట్లుంటది అంటే ఏ రాజుకు ఏ టైంలో నిద్ర పట్టకుండా వాడు ఏం చేయాలనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. గురి చూడకుండానే ఒకసారి వస్తారు యూదా రాజు, యూదా అండ్ ఇస్రాయేలీలు ఉంటారు, ఇద్దరు రాజులు ఉంటారు. ఇద్దరు రాజులు పోయినప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ, ఆ, యెహోషాపాతు కాలంలో అదే నేను ఇంతకుముందు యుద్ధం రామోత్ గిలాది మీదకి యుద్ధం పోదాం అన్నప్పుడు సెకండ్ క్రానికల్స్ లో 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయంలో ఉంటాయి. 18:33 ఉంటది. అప్పుడు ఒకడు గురి చూడకనే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజు అతని కవచపు బందుల సందున కొట్టగా అతడు నాకు గాయము తగిలినదని చెప్పి చనిపోతాడు. ఇస్రాయేల్ యూదా ఇద్దరు రాజులు కలిసి అప్పుడు రామోత్ గిలాది మీద యుద్ధం పోదాం అన్నప్పుడు మీకాయా అనే ఒక ప్రవక్త ఉంటాడు. ఒక 400 మంది ప్రవక్తలు వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్ అని ఒక్కడే ఉల్టా మాట్లాడతాడు అని ఆ మీకాయని లోపల బంధిస్తాడు అనమాట. సిద్కియా అన్నట్టు, సిద్కియా చేసి యుద్ధం పోయేటప్పుడు అప్పుడు ఇశ్రాయేలు రాజు ఏం చెప్తాడంటే నన్ను గుర్తుపడతాడు కాబట్టి నేను నీ డ్రెస్ వేసుకుంటా, నువ్వు నా డ్రెస్ వేసుకొని యుద్ధానికి పోదాం, అప్పుడు నన్ను గుర్తుపట్టరు, నేను సేఫ్ ఉంటా అంటాడు. మీకాయ చెప్పిన ప్రవచనం తప్పు కావాలని వాడు మారువేషం వేసుకొని పోతాడు. పోయి ఆ యుద్ధం పోయినప్పుడు ఒకడు గురి చూడకుండా బాణం వేస్తే వీనికి తగులుతుంది, కరెక్ట్ మారువేషం ఉండాలి. దేవుడు పనిష్ చేయాలనుకున్నప్పుడు ఆ విధంగా అవుతుంది. ఈ ఇటువంటి పనులని దేవుడు చేయగలుగుతాడు అన్నమాట. మన తెలివితోటి ఏమేం ప్లాన్ చేస్తా ఉన్నాం, ఏమేం స్కీమ్ చేస్తున్నాం, కానీ దేవుడు చేసిందే స్థిరంగా ఉంటుంది అనుకుంటా. అదంతా చదవండి 18, 19 ఎంత మంచిగా ఉంటుందంట ఆ స్టోరీ. దేవుని ఆలోచనలు ఎంత గొప్పగా అర్థమవుతాయి. అట్లనే ఒక సౌలు దగ్గర పోయినప్పుడు ఆత్మ తప్పు రావాల్సి వస్తుంది, వచ్చి ప్రేరేపించాల్సి వస్తుంది. ఎవరిని దురాత్మ ఒకటి వచ్చి ప్రేరేపించగా అంటే బైబిల్ అదొక కాంట్రవర్సీ ఉంటుంది. ఇదే టైంలోనే ఉంటుంది చూడండి. 18వ అధ్యాయంలో ఉంటుంది. ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్ గిలాది మీదకి పోయి ఆ, పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించనని యెహోవా అడగగా ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చి అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలబడి నేను అతన్ని ప్రేరేపించదని చెప్పగా యెహోవా దేని చేత అతన్ని ప్రేరేపించదని అడిగాను. అందుకు ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోట అబద్ధములాడు ఆత్మగా ఉందినని చెప్పగా యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు పోయి ఆ ప్రకారము చేయు అని చెప్పాను. ఇది దేవుని సన్నిధిలో జరుగుతున్నది అనమాట. వాళ్ళందరూ అబద్ధం చెప్పేటట్టు ఒక ఆత్మ పోయి నేను చేస్తా అని అంటారు, అంటే ఇది దేవుడు సరే పో చెయ్యి అని అంటారు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తుంటారు. అప్పుడు దేవుని ఆత్మ కలిగిన మీకా మాత్రము కరెక్ట్ మాట్లాడతాడు. ఈ పరిస్థితులు మనకి ఎన్ని కలుగుతాయి జీవితంలో. మెజారిటీ చూసుకుంటూ పోదాం అనుకుంటాం కానీ అది తప్పు కాదు, అది రైట్ కాదని తెలుసు, కానీ మనం కరెక్ట్ మాట్లాడాలంటే మనం ఎక్కువ మంది లేం కదా, కష్టం అయిపోతుంది. ఒక్కడే నిలబడతాడు, నిలబడి ఏమన్నా నువ్వు చెప్పు కదా ఖచ్చితంగా మీరే ఓడిపోతారు పోతే అని చెప్తాడు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక అబద్ధం చెప్పి ఆత్మను పంపించి వాళ్ళందరితో ఒక అబద్ధం చెప్పిస్తాడు. ఆ ఆ రాజు కూడా మారువేషం వేసుకొని పోతాడు. ఎట్లుంటుంది చూడు అది కూడా. తర్వాత చూడండి ఎక్కడ ఉందంటే మారువేషం వేసుకొని పోదాం అని ఉంటుంది. ఆ 29వ వచనంలో ఉన్నది చూడు. 18, 29 2వ దినవృత్తాంతములు. ఇశ్రాయేలు రాజు నేను మారువేషం వేసుకొని యుద్ధంలోకి పోవుదును, నీవు నీవు నీ వస్త్రంనే ధరించుకుందు అని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకొనెను. తర్వాత వారు యుద్ధమునకు పోయేరి. సిరియా రాజు అప్పుడు యుద్ధానికి పోయిండు. వీడు మారువేషం వేసుకొని పోయినప్పుడు ఈయన గుర్తుపట్టారు కదా, నన్ను ఏం చంపలేరు అప్పుడు అనుకుంటాడు. మారువేషం వేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు 33 ఉంటుంది. అప్పుడు ఒకడు గురి చూడకే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజు తన కవచం ఎయిమ్లెస్ గా కొడితే కరెక్ట్ వానికి తగులుతుంది అనమాట. దేవుని చిత్తం అట్లుంటుంది అనమాట. ఇంకొకసారి మనం చూసినప్పుడు మన దావీదు గొలియాత్ స్టోరీ వస్తుంది. అక్కడ ఏం చేసి కొడతాడు దావీదు, గురి చూసి కొడతాడు, కరెక్ట్ ఎక్కడ కొట్టాలో ఆడ కొడతాడు. దేవుని ఆలోచనలు అట్లుంటాయి అంట. సమ్ టైమ్స్ గాడ్ విల్ యూజ్ అస్ టు బి ప్రిసైజ్, సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు వర్క్
వితౌట్ నోయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. ఎట్లా చేస్తామో ముందే తెలియదు. ఇప్పుడు కాన్ఫరెన్స్ ద్వారా నాకు మహిమ కలుగుతుంది, మీరు ముందుకు పోవాలంటే అట్టెట్లా వీలవుతుంది? ఇవన్నీ మనం లాజిక్ ఆలోచిస్తే అసలు మనం ముందుకే పోలేము. దేవుని నిర్ణయం ఇది. ఈ మిషనరీలు చేసిన పని ఉత్తగానే ఇట్లా వేస్ట్ అయిపోయి అంత అమ్ముడు పోయి ఎవరి వాళ్ళు కొట్లాడుకుంటే సంఘాలు నాశనం కావద్దు. ఇది దేవుని చిత్తం కాదు. దేవుడు తప్పకుండా మహిమపరచబడాలి అంటే దేవుడు అంటాడు, యూ జస్ట్ మూవ్ ఫార్వర్డ్. ఎట్లా చేయాలంటే దేవుడే కలిగిస్తాడు. అధికారులకు కఠినపరుస్తాడు, కొంతమంది అధికారులను మంచిగా చేస్తాడు. గురి చూడకుండా ఎవడో కొడితే ఎవడో పోతుంటాడు, లేకపోతే వాళ్ళు వాళ్ళే కొట్లాడుకొని పోతారు, కానీ నువ్వైతే ముందుకు వెళ్ళిపో అంటాడు. దేవుని ప్రణాళిక అనేది ముఖ్యం. అందుకనే ఎప్పుడు ఆ- ఏది వినాలి, ఏది వదిలేయాలి, ఏది మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఏది కనిపించేది కరెక్ట్ కాదా, ఏది దృష్టికి రైటా, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే నీతి న్యాయాన్ని అనుసరించి దేవుని సన్నిధిలో స్థిరమైన బతకాలి. అది మనకు నచ్చకుంటే మన లోపల నుంచి మనకు మనమే విరోధంగా మాట్లాడుకోవాలి. అరే నువ్వు ఇట్లా మాట్లాడుకుంటావు, నువ్వు గ్రేట్ అయిదాం అనుకుంటున్నావా, తెలియ తక్కువ కూర్చో దేవుని చిత్తం నెరవేరాలని తగ్గిపోవాలి. అట్లా మనల్ని మనం దేవుని సన్నిధిలో ఎంత క్లారిటీ తెచ్చుకుంటాం అంటే అసలు మనం ఉండం అనమాట. అది నిన్న అంతకుముందు మాట్లాడినాం. దీనికి ఒకటే కారణం ఏంటంటే మళ్ళీ గలతీ పత్రిక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఈ యాటిట్యూడ్ ఉంటే తప్ప మనము దేవుని కొరకు పని చేయలేము. ఎక్కడో ఒకసారి దేవుడు తప్పు చేస్తాడు. మంచి మంచి సేవకులు కూడా తప్పు దారిలో పోవడానికి కారణం అదే అనమాట. మంచిగా ఫేమస్ అయినాక వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రెప్యుటేషన్ బట్టి చేస్తారు. గలతీ పత్రికలు దాని గురించి రాస్తాడు. వీటన్నిటికీ ఒక్కటే మార్గం, పౌలు అదే పాటించిండు కాబట్టి పౌలు రాస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. గలతీ పత్రిక ఇది నేను చాలా రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తాను. ఇది ప్రైవేట్ గా ఆ, గలతీ 2:20 ఉంటది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. నేను ఇప్పుడు శరీరం మందు జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు అర్పించుకున్న దేవుని కొరకే బ్రతుకుతున్నా. అప్పుడు ఇక మనకు సొంత ప్రిస్టేజ్ ఇష్యూ ఉండదు, ఈగో ప్రాబ్లం ఉండదు, ఎవడని తిడుతున్నా పెద్ద ఫీల్ కాము, మెచ్చుకుంటే కూడా ఫీల్ కాము, ఏది ఉండదు. దేవుని కొరకే కదా అనుకొని పోతూనే ఉంటాం. కష్టాలు వచ్చినా అవి కష్టాల్లాగా అనిపించవు. ఎంత సుఖంగా ఉన్నా కూడా మనం దేవునికి దూరంగా, ఇట్లా లోకాన్ని మనం జయించగలుగుతాం, మన శరీరాన్ని జయించగలుగుతాం. పరిశుద్ధులుగా ఉండడానికి ఇది ఒకటే మూలం అనమాట. పౌలు అదే పట్టుకొని పోయినమాట. అందుకని క్రీస్తే బ్రతకైతే క్రీస్తు, చావైతే బెటర్ అనుకుంది. ఇదేనమాట. సో ఇటువంటి ఆలోచనతో మనం ముందుకు పోయినప్పుడు దేవుడు ఆయన గొప్ప కార్యాలు మన ద్వారా జరుగుతుంది. అప్పుడు వాళ్ళనే అంటారు అన్నమాట, విధేయత అంటారు అన్నమాట. దేవుని మాట మనం విని దేవుని కొరకు పని చేయగలుగుతాం. ఇటువంటి విధేయత కలిగి మనం ముందుకు పోతున్నప్పుడు మనము మన జీవిత కాలంలో దేవుని ముందర నిలబడ్డప్పుడు ఎటువంటి టెక్నాలజీ వచ్చి ఎన్ని శోధనలు వచ్చి ఇట్లా ఉన్నా కూడా మనం ఏం విన్నా కూడా వాటిని వదిలేస్తాం. ఏది చూసినా కూడా వాటి ప్రభావం మన మీద ఉండదు. పాపం ఎంత భయంకరంగా ఉన్నదంటే ఇప్పుడు లోకంలో వాటన్నిటిని జయించగలుగుతాం మనం. అందుకని జయించు వారే దేవుడు కూడా అంటాడు, పరిశుద్ధిలో ఉండకుంటే అసలు నాకు ఇష్టంగా కాదు, మీరు ఇష్టలే కాదంటాడు. అన్నిటి మీద జయం రావడానికి యేసయ్య, ఆయన రక్తం, ఆయన సిలువనే ముఖ్యం. కాబట్టి ఆల్వేస్ వీ హ్యావ్ టు స్పెండ్ టైం నోయింగ్ దట్ హీఈస్ ద వన్. అందుకే దేవుని గొ- బుద్ధి బాహుల్యం ఎంత గొప్పదంటే అందరిని అవిధేయత స్థితిలో పెట్టినప్పుడే మనం విధేయులమవుతాం. అందుకే పౌలు రాసిండు ఆ మాట. ఇప్పుడు కూడా మనం అవిధేయులం అవుతున్నాము కదా అనే భయం ఉన్నప్పుడే విధేయత చూపించడానికి వస్తుంది. లేకపోతే అంతా దేవుడిని ఆదిక్కు చేస్తూనే ఉన్నా అనుకుంటే మనకు అదే గర్వంతో దేవునికి వ్యతిరేకంగా ఉంటాం. అవిధేయత స్థితిలో ఉన్న విధేయతనే మన క్రైస్తవులకు అవసరం అన్నమాట. ఒక విశ్వాసికి కూడా విజయం రావాలంటే ఈ కాంప్లెక్స్ యాటిట్యూడ్ మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ.